నేనైతే చిన్న చిట్కా అయితే చెప్తానండి. 2 స్పూన్లు పెరుగు వేసుకొని ఫేస్ ప్యాక్ మన మొగం మీద నల్ల మచ్చలు కానీ, పింపుల్స్ కానీ, ఇట్లా జిడ్డు కానీ మొగం అట్లా ఉంటుంది కదండీ. ఈ విధంగా అయితే పెరుగు బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఒక స్పూను వచ్చేసి శనగపిండి అండి. శనగపిండి వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. ఇంట్లో మన వస్తువుల్లోనే ఇలా చేసుకోవాలండి. ఫంక్షన్లకు వెళ్ళినా, యాటికైనా బయటికి వెళ్ళినా ఇలా అయితే చేసుకొని 15 నిమిషాలకి అట్లా ఫేస్ ప్యాక్ అయితే చేసుకోవచ్చండి. ఫస్ట్ మళ్ళీ కొబ్బరి నూనెను వచ్చేసి పౌడర్ అండి. ఇట్లా పౌడర్ అంతా మిక్సింగ్ చేసిన తర్వాత మళ్ళీ అయితే కొబ్బరి నూనె అయితే ఒక స్పూన్ కొబ్బరి నూనె అయితే వేస్తున్నానండి దీంట్లోకి. ఇలా అంతా మిక్సింగ్ తర్వాత ఒక స్పూను కొబ్బరి నూనె మన ఇంట్లో వస్తువుల్లోనే ఇలా చేసుకోవచ్చండి. మగం అంతా బాగా నీట్గా అట్లా ఉంటుంది, జిడ్డు లేకుండా. చూడు ఫ్రెండ్స్, ఇలా అయితే చేసుకోండి. నేనైతే ఫంక్షన్లకు కానీ ఎక్కడికైనా కానీ ఇట్లా వెళ్ళవారినప్పుడు ఇలా వేసుకొని ఇట్లా స్పూన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పౌడర్ అండి, పాన్స్ పౌడర్ వేసిన తర్వాత అది వేసి కలిపినాను కదా. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇట్లా స్పూను పెరుగు తీసుకొని వేరే గిన్నెలోకి స్పూన్ పెరుగు బాగా కలిపినాక అర్ధ స్పూను చక్కెర వేసుకోవాలండి. చక్కెర వేసిన ఇదంతా బాగా మిక్సింగ్ అయిన తర్వాత ఇలా అంతా బాగా కలుపుకోవాలండి. నేనైతే ఇలా ఎప్పుడూ చేస్తాను. చూడు ఫ్రెండ్స్, ఇలా అంతా అయిపోయిన తర్వాత ఇలా అయినాక నేను మళ్ళీ రొంత పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. ఓ స్పూన్ పౌడర్ దాంట్లోకి. చూడు ఫ్రెండ్స్, ఇలా చేసుకోవాలి. పెన్సిల్ ఇట్లా బాగా చేసుకొని కరిగిన తర్వాత ఇట్లా చేసుకొని వచ్చేసి చేతి మీద అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఇది పౌడరు చక్కెర అది వేసింది ఇది చేసిన చేతి మీద అయితే అప్లై చేసుకుంటున్నాను. చూడండి, ఈ చేతికి అయితే డిఫరెన్స్ అప్పుడే కానొస్తుంది. ఇట్లా అయితే బాగా మసాజ్ అయితే చేసుకోవాలండి. ఇట్లా రఫ్గా చేసుకోవాలి చేయి అంతా. చేసినాక ఇట్లా బాగా రఫ్ అనేది బాగా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇదిగా వస్తుందో ఇది. వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడు ఫ్రెండ్స్, ఎంత బాగా వస్తుందో కదా. ఇదైతే సన్నీళ్ళతో సన్నీళ్ళతో అయితే చేయి కడుక్కోవాలండి. ఇట్లా మగం మీద అయినా పట్టించుకోవచ్చు. నేనైతే చూడు ఫ్రెండ్స్, ఇలాగా వస్తుంది కదా. మళ్ళీ అప్పుడే డిఫరెన్స్ కానీ చూపిస్తాను. ఇదైతే చూడు ఫ్రెండ్స్, ఆరింది. ఇదైతే చేయి అయితే సన్నీళ్ళతో కడుక్కున్నాక చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ చేతికి డిఫరెన్స్ కదా. మళ్ళీ ఇప్పుడు వేసిండేది శనగపిండి అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఫేస్ ప్యాక్ అయితే చేసుకోవాలండి. చేసిన తర్వాత ఇదో నేనైతే మళ్ళీ ఇస్తున్నాను. ఇది బాగా స్క్రబ్ అయినది చేయాలండి. ఇంట్లో వాటితోనే కదా మనం చేసుకునేది. ఇలా అంతా స్క్రబ్ చేయాలి. అన్నీ వేసి స్క్రబ్ చేసిన తర్వాత ఈ విధంగా అంతా బాగా స్క్రబ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడు, ఇలా అంతా స్క్రబ్ అనేది చేయాలా. కనీసం అంటే ఒక 15 నిమిషాల పైన ఉండాలా ఇట్లా స్క్రబ్ చేసినాక. చూడు ఫ్రెండ్స్, ఎట్లా స్క్రబ్ చేసినాను. ఇట్లా చేసినాక చూడు, స్క్రబ్ అయితే ఇంకా మా గారికైతే ఒక అర్ధగంట అయినా ఉండించుకోవచ్చండి మనం. నేనైతే 15 నిమిషాలకంటే ఉండించుకున్నాను. చూడు, ఇలా అంతా స్క్రబ్ అంతా బాగా చేయాలి. అప్పుడే మీకు తెలుస్తుందండి. ఇది వారానికి 2 సార్లు వాడు చేసుకుంటే చాలా మంచిది. తెల్లగా అవుతారు. కానీ ఫ్రెండ్స్, ఇలా అంతా సన్నీళ్ళతో కడిగిన తర్వాత చూడు, రఫ్గా చేసిన తర్వాత ఎట్లుందో అప్పుడే ఈ చేతికి చూడు
ఆ చేయి చూడు ఎట్లుందో. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ఎట్లుంటే లైక్ కొట్టండి, షేర్